భారతదేశంలో ప్రస్తుత పరిస్థితి. ఈరోజు భారతదేశం అంతా చూసినా చాలామంది కుటుంబాలు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా చాలా తగ్గపోయింది. ఇంధనం తీసుకువచ్చే నౌకలు ఆలస్యంగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ దొరకడం కూడా చాలా కష్టం అవుతోంది. ఖాళీ వంటగదులు. చాలా ఇళ్లలో అమ్మలు స్టవ్ నాబ్ తిప్పుతారు, కానీ మంట మాత్రం రావడం లేదు. సిలిండర్ ఖాళీ అయిపోయింది. ఒక్క క్షణంలోనే వంటగది మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుంది. పొడవైన క్యూలు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర కుటుంబాలు పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి ఉంటున్నారు. అందరూ తమ సిలిండర్ నింపించుకోవాలని ఆశపడుతున్నారు. కానీ సరఫరా మాత్రం తక్కువ. అవసరం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అందరికీ ఒక సందేశం. ఇలాంటి సమయాల్లో ప్రతి మంట చాలా విలువైనది. గ్యాస్ జాగ్రత్తగా వాడితే ప్రతి ఇంట్లో వంట అవుతుంది. ఎలక్ట్రిక్ వంట ఉపయోగించండి. సాధ్యమైతే ఎలక్ట్రిక్ స్టవ్ లేదా ఇండక్షన్ స్టవ్ వాడండి. ఇవి త్వరగా వంట చేస్తాయి. మరియు విలువైన ఎల్పీజీ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. గ్రామీణ వంట. గ్రామాల్లో అయితే పాతకాలంలాగా కట్టెల పొయ్యిలు కూడా ఉపయోగపడతాయి. సాదా సింపుల్గా అయినా కుటుంబానికి భోజనం సిద్ధం చేసుకోవచ్చు. వండకుండా తినే ఆహారం. ప్రతి భోజనానికి మంట అవసరముండదు. పండ్లు, సలాడ్లు, నానబెట్టిన ధాన్యాలు. ఇవి ఆరోగ్యానికి మంచివి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అవసరమైనంత మాత్రమే వండండి. మీ ఇంట్లో ఎంత అవసరముంటుందో అంత మాత్రమే వండండి. ఆహారం వృధా చేయొద్దు. ఎందుకంటే ఆహారం వృధా అంటే గ్యాస్ కూడా వృధా అయినట్టే. కలిసివండి, పంచుకోండి. పక్కింటి వాళ్లు కలిసివండి. ఆహారం పంచుకుంటే ఒకే మంటతో చాలా మందికి భోజనం సిద్ధం అవుతుంది. చివరి సందేశం. ఈరోజు గ్యాస్ సరఫరా తక్కువగా ఉండొచ్చు. కాని మనం తెలివిగా వంట చేస్తే, ఇంధనం సేవ్ చేస్తే, ఒకరికొకరు సహాయం చేస్తే భారతదేశంలో ప్రతి ఇంట్లో భోజనం సిద్ధం అవుతుంది. చివరి సందేశం. ఎల్పీజీ గ్యాస్ సేవ్ చేయండి. ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ వాడండి. అవసరమైనంత మాత్రమే వండండి. కలిసివండి. ఆహారం పంచుకోండి. ఈరోజు ఇంధనం సేవ్ చేస్తే రేపు ప్రతి ఇంట్లో వంట జరుగుతుంది. మనందరం కలిసి ఒక మార్పు తీసుకురాగలం. ఈ సంక్షోభ సమయంలో ఎల్పీజీ గ్యాస్ను సేవ్ చేయడంలో మీరు కూడా భాగస్వాములు అని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్మార్ట్గా వంట చేయడం. ఈరోజు మన వంటగదిలో చేసే చిన్న మార్పులు రేపటి కోసం వనరులను కాపాడగలవు. ఎల్పీజీని సేవ్ చేయండి. స్మార్ట్గా వండండి. భవిష్యత్తును కాపాడండి. జై హింద్, జై భారత్.